నమస్తే అండి, నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. మీ ఇంట్లో ఎవరి పేరైనా ఎం అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందా? అయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఎం అంటే ఎం ని యాజ్ పర్ పైథాగరస్ ప్రకారం 90 డిగ్రీస్ 360 డిగ్రీస్ లో రొటేట్ చేస్తే ఒక 90లో 3 అనే లెటర్ వస్తుంది, ఇంకో 90లో W వస్తుంది, ఇంకో 90లో V డబుల్ గా వస్తుంది, ఇంకో 90లో కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ V వస్తుంది. వీళ్ళ జీవితంలో కూడా మనం ప్రతి 22 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళ జీవితంలో టర్న్ స్టార్ట్ అయిందనే చెప్పమంటారు. ఎం అనే లెటర్ తో నార్మల్ గా నేమ్స్ చూసుకున్నట్లయితే మహేష్, ముఖేష్, మానస, మౌనిక, మోహిత్, ఇవన్నీ నేమ్స్. వీళ్ళ అకార్డింగ్ టు జాతకం ప్రకారం వీళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే కష్టపడే స్వభావం అండి. 100% ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళు ఇంట్లో ప్రథమ సంతానం అయినట్టయితే వాళ్ళ ఇంటి బాధ్యతలు, వాళ్ళ తండ్రి తీసుకోవాల్సినటువంటి బాధ్యతలన్నీ వీళ్ళే టేక్ ఓవర్ చేసుకొని అష్ట కష్టాలు పడుతూ ఫ్యామిలీని నెట్టుకొస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరి కింద అయితే పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఒకరి కింద పని చేసేటువంటి మనస్తత్వం వీళ్ళకు ఉండదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల గురించి ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి వీళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంటారండి. కానీ వీళ్ళ జీవితంలో ఎంత సంపాదిస్తారో, ఫర్ సపోజ్ నా దగ్గరికి ఒక మౌనిక అనే అమ్మాయి కరెక్షన్ కి వచ్చిందండి ఒక 2 years బిఫోర్. అమ్మాయి డిగ్రీ పాస్ అయిందండి. డిగ్రీ పాస్ అయి హైదరాబాద్ లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటే నార్మల్ గా వీడియోస్ చూసి ఒకరు వాళ్ళ ఫ్రెండ్ అంతకు ముందు కరెక్షన్ తీసుకున్నది నా దగ్గర, ఆమె సజెస్ట్ చేస్తే మౌనిక అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. సార్, మా ఇంట్లో 2 ఆడపిల్లలే సార్, మా అమ్మ నాన్న డైలీ వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బులతో నేను కష్టపడి చదివి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను సార్, నాకు ఎటువంటి సోర్స్ తెలియదు సార్, ఇక్కడ ఖాళీ జాబ్ చేయడమే. మౌనిక ఇది 17 నెంబర్ కి సంబంధించిందండి చాల్డియన్ ప్రకారం. 17వ నెంబర్ అంటే మనకి శనికి సంబంధించిన నెంబర్. దీన్ని కొంచెం సరి చేసుకున్నట్లయితే అమ్మ మీరు నెక్స్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఒక హ్యాండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఆ అమ్మాయి దగ్గర ఈ రోజు 15 మంది ఆడపిల్లలతో డిజైనరీ సిస్టమ్ స్టార్ట్ చేసిందండి. మంచి బొటిక్ గా డిజైన్ చేస్తూ ఒక 15 మందికి ఉపాధి కల్పిస్తుంది. చూడండి, తలరాతని, నుదుటి రాతని మార్చే అదృష్టమైన శక్తి కేవలం చేతి రాతలకు మాత్రమే ఉంది. మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్లయితే మీ నుదిటి రాతను మార్చుకునే శక్తి మీ చేతి రాతలకు ఉందనేది ఎంతవరకు వాస్తవమో ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చూసుకోండి, మీ అదృష్టం మీ తలుపులు తెరవబోతుంది.